కాంగ్రెస్ కర్తన నాయకత్వం కర్తన నాయకత్వం అప్నా టైగర్ అప్నా టైగర్ సమీర్ ఆధ్వర్యంలో ఇక్కడ సీసీ రోడ్కు కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరు అందరు గమనించాలి, ఇప్పుడు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కలిపి మనకు 2 కోట్ల బడ్జెట్ వచ్చింది. ప్రతి వార్డుకు కూడా 10 లక్షలు కేటాయించాం. కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్. కానీ నిన్న మీరు చూసిరు, కొందరు మేమే తెచ్చినామని రేపటికి వాళ్ళ పదవి కాలం అయిపోతుందని కొబ్బరికాయలు కొట్టుకుంటారు. అంటే ప్రజలందరూ కూడా గమనిస్తారు. మరి వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో బడ్జెట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొబ్బరికాయలు కొట్టేది ఉంటే కూడా అఫీషియల్గా వాళ్ళ కన్సర్న్ పర్సన్స్ వచ్చి కొడతారు, కానీ ఎక్కడిదక్కడ ఆ నాయకులు కొట్టుకుంటారు. ఆ విధంగా చేస్తూ తప్పు అని భావిస్తూ, అదేవిధంగా మీ ద్వారా తెలియజేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 కోట్లు వచ్చినాయి. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా అమృత్ ద్వారా మన కాన్స్టిట్యున్సీకి ఎక్కడ లేని విధంగా నిధులు వస్తున్నాయి. ఇవన్నిటితో పాటు మన గజ్వేల్ పట్టణంలో ఇన్ని రోజులు కేసీఆర్ ఏం చేశారో అందరూ కూడా గమనించారు. కేసీఆర్ 3 సార్లు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కూడా ఇప్పుడు చూస్తున్నాం. హెడ్ క్వార్టర్లో సగం కానీ ఎక్కువ గజ్వేల్ ఒక ముఖ్యమంత్రి కూడా డెవలప్ చేయలేకపోయింది. ఇక్కడ కూడా గమనించాలి, కేసీఆర్ గారు ఫస్ట్ విజయోత్సవ సభ పెట్టుకున్నప్పుడు ఏమన్నాడు, 5,000 ఇండ్లు ఇస్తా అన్నాడు. మీ అందరికి మరి ఎన్ని ఇచ్చిండు, ఎవరికి కూడా ఇవ్వలేడు. మరి ప్రభుత్వం వచ్చింది, నిన్ననే ప్రజాపాలన ప్రతి వార్డుకు చేసినాం. రేపు రాబోయే కాలంలో కూడా ప్రతి వార్డుకు ఏం లేదన్నా మొదటిసారి ఒక 20-30 ఇండ్లు ఇస్తాం. అంటే కేసీఆర్ కన్నా ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే సంవత్సరంలో ఆ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రజలు గమనిస్తారు. అదేవిధంగా నిన్న రేషన్ కార్డ్స్ కూడా ఈ వారంలోనే అందరికి రేషన్ కార్డ్స్ కూడా అందుతాయి. ఈ విధంగా వీటితో పాటు ఇంకా ఏ అవసరాలు ఉన్నా మేమందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరం కలిసికట్టుండి గజ్వేల్ను, ఆయన కేసీఆర్ చెప్తుండే ఇంతకుముందు వరల్డే వచ్చి గజ్వేల్ చూస్తాను, కానీ వరల్డ్ కాదు కదా, రాష్ట్రంలోనే అంతకన్నా నీ పక్కకున్న సిద్దిపేట కన్నా అద్మానంగా గజ్వేల్ తయారు చేసిపోయినావు. కానీ ఇప్పుడు మా రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో గజ్వేల్ను అన్ని పట్టణాలకు పోటీగా మేము కూడా అభివృద్ధి చేసుకొని గజ్వేల్ అంటే కాంగ్రెస్ అనే విధంగా అందరు ప్రజలు రేపు రాబోయే కాలంలో కూడా మీ ద్వారా ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మనకు ఎమ్మెల్యే ఉన్నా కానీ లేనట్టే ఉన్నది. ఎందుకంటే మీరు అందరూ చూస్తారు, ఒక దయ్యం పాశం అనుకుంటారు, ఎవరికి లాభం వరకు క్లోజ్ అవుతున్నది. వరకు ఇక్కడ 3 సంగతి ఈరోజు మన మనందరికి తెలుసు. అక్కడ